శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 23వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. కర్కాటకంలో గురువు, సింహంలో కేతువు, తులలో శుక్రుడు, వృశ్చికంలో రవి బుధ కుజులు, కుంభంలో రాహు, మీనంలో శని. అలాగే చంద్రుడు ధనస్సు మకర కుంభరాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి ఉండవు, కానీ ఫైనాన్షియల్ పరంగా కొంతవరకు ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా చేద్దాం అనుకుంటే అది వెనక అడుగు రావడం, వెనక్కి వెళ్ళడం, 10 మంది లాగడం, కొన్ని ఉద్యోగం మంచి ఉద్యోగం వచ్చి జాయిన్ అవుదాం అనుకుంటే అది ఏదో రకంగా మళ్ళీ వెనక్కి రావడం, ఇటువంటి జరుగుతుంటాయి. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ఎక్కువగా మనోవేదనకు గురి అవ్వడం ఉంటుంది. అయితే ఏదేమైనా సరే మన సంకల్ప ప్రకారం ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ స్తోత్రం కానీ, ఓం నమః శివాయ అని మంత్రం కానీ, లేదా శివాష్టోత్రం కానీ పండించడం అనేది చెప్పదగిన సూచన. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా మీరు ఉంటేనే పనులు అవుతాయి, లేకపోతే పనులు అవ్వు అనే విధంగా గోచారం గ్రహస్థితులు గోచరిస్తోంది. మీరున్నప్పుడు ఒకలాగా వ్యవహరిస్తారు, మీరు లేనప్పుడు ఇంకొకలాగా వ్యవహరిస్తారు. ఏదేమైనా సరే అన్నీ మనమే దగ్గరుండి చూసుకోవాలి, ఎంతగానో చూసుకోవాలి అన్న భావన కూడా ఏర్పడుతుంది. ప్రతిదీ మనం చూసుకుంటేనే పనులు అవుతాయి అనుకోవడం తప్పది. బిజినెస్ వ్యవహారాల్లో మీకు మీరుగానే ప్రతి ఒక్క నిర్ణయాలు తీసుకుని మీకు చొరవ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్తుంది. ఎవరో చెప్పి చేస్తేనే మనం చేయాలని కాకుండా మనకి ఎందుకు చేయకూడదు, అందరూ మన వాళ్ళు ఎలా అనుకుంటామో సంస్థ కూడా మనదే అనే భావంతో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. నరదిష్టి అధికంగా ఉంటుంది. కాలభైరవ రూపు, దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాయణ చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. వీరికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి కొంతవరకు ఉపశమనం పొందడం కోసం అఘోర పాశుపత హోమం చేయించండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా అనుకూలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కాస్త నిదానంగా అయినా అవి వస్తాయి. అయితే ప్రతిదీ ఈ ఏలినాటి శనిలో మనకి ఎందుకు ఎలా జరుగుతుంది అనే ఒక భావన కూడా ఉంటుంది. ప్రతి ఒక్కదానికేనో బాధపడడం అనేది పరిష్కారం కాదు, మార్గాలు వెతకడం అనేది పరిష్కారం. మనం ఎలా చూడాలి, ఏం పరిష్కరించాలి, ఎలా చూసుకోవాలి. ప్రతిసారి నా జీవితం ఇలాగే ఉంటుంది అంటే అందరూ అలాగే ఉంటుంది. జీవితం ఎందుకు మారదు, మనం ఎందుకు మార్చుకోలేమన్న భావన మనలో ఉండాలి. కాబట్టి మన ధైర్యమే మన ముందుకు నడిపిస్తుంది. ఏ నడిచి నడుస్తున్నా సరే కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. ఇవన్నీ పక్కన పెట్టి దైవారాధన చేసుకుని దైవనామస్మరణ చేసుకుంటూ మీ కార్యక్రమాలు మీరు నిర్వర్తించండి. విదేశీలో ఉన్న వరకు ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా వీసా, గ్రీన్ కార్డ్ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి వస్తాయి. ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి, ఆల్రెడీ స్ట్రక్ అయిన వాళ్ళకి గ్రీన్ కార్డ్ విషయంలో H1B వీసా విషయంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి సమస్యపోతాయి. ఒక పరిష్కార దిశగా ముందుకెళ్ళి విదేశాలు వెళ్ళే అవకాశాలు గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. అదేవిధంగా ఆరోగ్య సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ఇబ్బంది లేవు. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, ప్రయాణాలు వీళ్ళు కలిసి వచ్చే విధంగా గోచరిస్తుంది. వీళ్ళు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, కాలభైరవ రూపు, దక్షిణామూర్తి రూపు 2 కలిపి మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వివాహాది శుభకార్యాల విషయాలు ఒక కొలికి వస్తాయి. మనం వివాహం చేసుకుందాం అనుకున్నప్పుడు పెద్దవాళ్ళతో మాట్లాడడం, మనకు నచ్చిన సంబంధం చేసుకోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఇంట్లో పెద్దవాళ్ళతో ప్రేమించామని చెప్పి ధైర్యం లేక ధైర్యం చేయరు కూడా. ఎందుకంటే మనం నొప్పించకూడదు, బాధ్యతారహితంగా ఉండకూడదు, ఒక బాధ్యతగా ఉండాలి, నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి తప్పితే కానీ చెడగొట్టే విధంగా ఉండకూడదనే ఆలోచనగా ఉంటుంది. అది మీ పెద్దవాళ్ళతో వ్యక్తపరచడం, వాళ్ళు ఓకే చెప్పడం ఇటువంటివి ఉంటాయి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. సప్తమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు
సప్తమంలో ఉన్నారు. చతుర్థాధిపతి అయిన రవి కూడా సప్తమంలోనే ఉన్నారు. వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి రావడం, మంచి సంబంధం కుదరడం చెప్పదగినది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి రావడం, ఎప్పటి నుంచో సంతానం కోసం లేక సంతానం కోసం బాధపడుతూ సంతానం కోసం వెయిట్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో ఒక శుభవార్తను వినడం కూడా ఈ వారం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. అన్నదమ్ముల మధ్య సఖ్యత చక్కగా ఉంటుంది. అష్టమ లాభాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు. బంధువర్గంతో విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోవడం, మళ్ళీ కలుసుకోవడం, అన్నదమ్ముల మధ్య ఏదైనా డిస్టర్బెన్సీ గ్యాప్ ఏదైతే ఉందో అది మళ్ళీ కలుసుకోవడం అనేది జరుగుతుంది. ఏదైనా భగవత్ చక్కగా కలిసి అనే భావన ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కానీ దైవదర్శనాలు కానీ చేసుకోగలుగుతారు. వ్యాపార సంబంధించిన విషయవహారాలు ఒక కొలిక్కి వస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి కాస్త అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయవహారాలు కూడా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగం సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా మెడికల్ సీట్ కోసం, టెక్నాలజీ సంబంధించిన కోర్స్ కోసం జాయిన్ అవడం లేదా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ప్రయత్నాలు ప్రారంభించండి, కలిసి వస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉండి ద్వితీయాధిపతి పంచమాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. కుజుడితో కలిసి ఉన్నారు. రవి కుజులతో కలిసి ఉన్నారు. ఒక్కొక్కసారి ఏది మాట్లాడినా తప్పుగా ఉండడం, భాగస్వామితో విభేదాలు రావడం, బంధువర్గంలో మనం అన్ని చక్కగా చెప్పినా సరే అది వినకపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మీ వాక్చాతుర్యంతో అందరినీ ఒప్పించగలరు. అదొకటి. మీ ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ధైర్య సాహసాలను ఎప్పుడూ కోల్పోవద్దు. అదేవిధంగా ఉద్యోగంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. ఖర్చు కూడా అధికంగానే ఉంటాయి. అయితే ఖర్చు రూపాయి వస్తుంది, రూపాయి ఖర్చు అవుతుంది. ఇది మంచికే. వివాహ సంబంధించిన విషయవహారాలు సానుకూల పడతాయి. ముఖ్యంగా పునర్వివాహ సంబంధించిన విషయవహారాలు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళని సానుకూల పడే దిశగా గ్రహతులు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా ముఖ్యమైనది. దానివలన ఏదైనా పనులు ఆగిపోయి ఉంటే అవి పూర్తయ్యే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. భాగ్యంలో రాహు బలంగానే ఉన్నారు. మరి అంత బలంగా కాకపోయినా మధ్యస్థంగానే ఉన్నారు. విదేశీ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయవహారాలు కొలిక్కి రావడం సంతోషకరం చెప్పచ్చు. అదేవిధంగా తృతీయాధిపతి అయిన రవి 6 ఉన్నారు. రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు కూడా 6 ఉన్నారు కుజుడితో కలిసి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇండైజెషన్ సంబంధించి, తలకు సంబంధించిన సైనస్ కావచ్చు, ఇటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కూరగాయల వ్యాపారస్తులు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. పూల వారికి, పూజా సామాగ్రి వారికి కూడా గత 2 వారాల కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కొత్త బిజినెస్ ప్రారంభిద్దాం లేదా ఉద్యోగం మానేద్దాం అనే ఆలోచన కూడా ఉంటుంది. ఏదైనా సరే మీరు ఉద్యోగం చేసుకుంటూనే సైడ్ ఇన్కమ్ లాగా ఏదైనా వ్యాపారం పార్ట్నర్షిప్లో పెట్టుకోవడం చెప్పదగినది. అంతేగాని డైరెక్ట్గా ఓన్గా బిజినెస్ చేద్దాం మట్టుకు అనుకోవద్దు. ఉద్యోగం చేస్తే చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. సంతానికి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు సంతానికి చక్కగా ఉన్నాయి. వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ వారం శుభవార్త వింటారు. అదేవిధంగా హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం, క్రెడిట్ కార్డుకి దూరంగా ఉండడం చెప్పదగింది. ఈ గూగుల్ పే, ఫోన్పే విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. మోసపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి లేవు. ద్వితీయంలో గురువు బలంగా ఉన్నారు. విద్యాకారకుడైన గురువు దక్షిణామూర్తి స్తోత్రం ప్రతిరోజు పఠించడం చెప్పదగినది. మీరు ఏదైతే విద్యను కోరుకుంటారో అది నెరవేర్చే బాధ్యత స్వామివారిది ఉంటుంది. నిర్వర్తించాల్సిన బాధ్యత మనది ఉంటుంది. బద్ధకాన్ని పక్కన పెట్టి చదువు మీద ధ్యాస పెట్టండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి, MBA ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.
మిగతా రంగం వారికి అనుకూలంగా ఉన్న వాటికంటే ఈ 3 రంగాల వరకు చాలా బాగుంటుంది. ఎవరైతే వీటి మీద చదువుతున్నారో వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి, భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. వివాహ సంబంధించిన వ్యవహారాలు కూడా చక్కగా రాణించగలుగుతారు, ఒక సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వ్యాపార సంబంధించిన వ్యవహారాలు కూడా చాలా బాగున్నాయి. దశమంలో శని, లాభాధిపతి, షష్టమాధిపతి కుజుడు షష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాటి చూసుకోండి. అదేవిధంగా వ్యయాధిపతి పంచమాధిపతి శుక్రుడు పంచమంలోనే ఉన్నారు. పంచమం అంత బలంగా లేరు. వీళ్ళకి సంతానం సంబంధించిన విషయాలు చక్కగా ఉంటుంది. దైవ దర్శనాలు, దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమ సంబంధించిన వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అగ్రనాయకుల దగ్గర నుంచి కింద స్థాయి టెక్నీషియన్స్ వరకు వారి వారి వృత్తి రీత్యా చాలా అనుకూలంగా కొద్దో గొప్ప బెనిఫిట్ అయ్యే అవకాశాలు గోచరిస్తుంది. అయితే ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగినది. హనుమాన్ లాకెట్టు, అదేవిధంగా దక్షిణామూర్తి లాకెట్ మెడలో వేసుకోవడం చెప్పదగినది. పంచముఖి ఆంజనేయ స్వామిది చిన్న స్టాండ్ ఉంటుందండి లాకెట్టు, అది పూజా గదిలో కానీ మన ఆఫీస్లో కానీ అది పెట్టండి. పంచముఖి ఆంజనేయ స్వామి పెట్టడం వల్ల నరదిష్టి సాధ్యమైన వరకు తగ్గుతుంది. తర్వాత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని ఒక 11 సార్లు చెప్పించండి. ఇది చక్కగా చేయండి. ఇంట్లో కానీ బయట కానీ నెగిటివ్ ఎఫెక్ట్స్ అని ఉంటే కొంతవరకు తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బడిగినప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.